శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ఆగస్టు నెల రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశాంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. కుదిరినట్లయితే షేర్ చేయడం కూడా ప్రయత్నించండి. ఇప్పుడు మనం గ్రహస్థితి గోచరం లోపల ఏ ప్రకారం ఉంది చూసుకుందాం. చూసుకున్నట్లయితే కర్కటక రాశి లోపల దేవగురు బృహస్పతి, సూర్యుడు అలాగే బుధుడు గోచరం కూడా ఉండబోతుంది. అలాగే 2 ఆగస్టు రోజున కుజుడు వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల వెళ్ళబోతున్నాడు. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే గోచరం లోపల శనిదేవుడు వక్రగతిలో ఉన్నాడు. మీన రాశి లోపల రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో గోచరం అయితే ఉండబోతుంది. ఈ రాశి ఫలాలు 1 ఆగస్టు నుంచి 15 ఆగస్టు వరకు అయితే ఉండబోతున్నాయి. ఇప్పుడు మీ రాశి కోసం ఈ గోచర ఫలితాలు ఏ ప్రకారంగా ఉన్నాయి తెలుసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే, మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మేట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజు పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. మకర రాశి వారికి ఈ 15 రోజులు కనుక మీరు పరిశీలించినట్లయితే బాగుందా బాగాలేదా అంటే బాగానే ఉంది. మీ రాశాధిపతి వక్రగతిలో ఉన్నాడు 3వ భావం లోపల, కానీ బాగానే ఉంది. ఎందుకని చెప్తున్నా తెలుసుకోండి. కొద్దిగా మీరు 3 విషయాలు అతి జాగ్రత్తగా వహించాలి ఈ 15 రోజుల కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శుక్రుడు. ఈ శుక్రుడు ఏదైతే గోచరం ప్రెజెంట్ నడుస్తుందో ఇది మీకు 9th హౌస్లో ఉంది. యోగ కారకుడైన శుక్రుడు మీకు 9వ భావం లోపల గోచరం అయితే నడుస్తుంది. సో రాబోయే రోజుల్లో కొన్ని ట్రావెలింగ్ అవుతాయి, కొన్ని యాత్రలు చేయాల్సి వస్తుంది. మరి కొన్ని విషయాల లోపల స్పిరిచువల్ లోపల అవేర్నెస్ అయితే మీకు రాబోయే రోజుల్లో ఎక్కువగా పెరిగి తీరుద్ది. రెండో విషయం ఏంటంటే, ఈ స్పిరిచువల్ లోపలనే ఉన్నప్పుడు విశేషంగా భోజనం పైన నియంత్రణ పెట్టుకోండి. మంచి భోజనం చేయండి, మంచి ఆహార పదార్థాలు తీసుకోండి. ఏదో మీరు బయట ఫుడ్ అస్సలు ఎక్కువగా ఈ సమయకాలం లోపల అస్సలు తీసుకోకండి. రెండో విషయం ఏంటంటే, కొద్దిగా స్నానం చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది వారానికి 3 టైమ్స్ చేయండి. ఇది మీకు హెల్ప్ చేస్తుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా, శుక్రుడు నీచ రాశిలో రాబోయే రోజుల్లో ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే మీ థింకింగ్ ఏదైతే ఉందో, ఎందుకంటే 9th హౌస్ ఇది హైయర్ విజన్ హౌస్, అందులోపల నీచ రాశిలో శుక్రుడు వచ్చాడు. సో కంఫర్టబుల్గా అంత ఉండడు. సో థాట్స్ ఏవైతే వస్తాయో కొద్దిగా డెబిరేటెడ్ మైండ్ సెట్గా ఆలోచనలు వస్తుంటాయి.
కొద్దిగా డివల్ మైండ్ సెట్స్ ఏ ప్రకారంగా ఉంటాయో ఆ రకంగా మైండ్ సెట్స్ అయితే రాబోయే రోజుల్లో మీకు క్రియేట్ అవుతుంటాయి. కానీ ఫ్యామిలీ ఇష్యూస్ రాబోయే రోజుల్లో కొన్ని క్రియేట్ అవుతాయి. ఫ్యామిలీ ఇష్యూస్ అంటే గొడవలు కాదు. ఫ్యామిలీ ఇష్యూ అంటే కొద్దిగా కొత్తది ఏదైనా మార్పు చేయడం, దానికి సంబంధించి కొన్ని కుటుంబం లోపల చర్చలు అయితే జరుగుతాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నా, సప్తమ స్థానంలో దేవుగురు బృహస్పతి, సప్తమ స్థానంలో కనుక మీరు చూసుకున్నైతే బుధుడు, సప్తమ స్థానం లోపల సూర్య గోచరం, ఈ 3 గ్రహాల గోచరం ఉంది. కానీ సప్తమ భావం పాపకర్త యోగంలో ఉన్నది. సప్తమ భావం పాపకర్త యోగం. సప్తమ స్థానం కనుక మీరు చూసుకున్నట్లయితే పబ్లిక్ ఇంటరాక్షన్ అని చెప్తారు. సప్తమ స్థానం టేబుల్ మీద కూర్చొని చేయాల్సిన పనులు చెప్తుంటారు. అలాగే సప్తమ స్థానం ఇది దాంపత్య జీవితం, అలాగే బిజినెస్ కి సంబంధించిన హౌస్ కూడా 7th హౌస్ అవ్వడం వల్ల ఈ హౌస్ కి సంబంధించి కొన్ని మీరు రాబోయే రోజుల్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అవుతారు. దాంపత్య జీవితం కావచ్చు, పబ్లిక్ అంటే మీరు ఏదో ఒకటి చెప్పాలనుకుంటారు కానీ చెప్పలేకపోతుంటారు, దానికి సంబంధించి కావచ్చు. సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోతుంటారు వ్యాపారం లోపల, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంటాయి దాంపత్య జీవితం లోపల. ఇలాంటి రాబోయే రోజులు మీరు చిన్న చిన్న చూడగలుగుతారు. కానీ ఒకటి మీరు గమనించండి, సూర్యుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల అవుతుంది ఏంటంటే రాబోయే రోజుల్లో మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, వాళ్ళ పట్ల రాబోయే రోజుల్లో మీరు ఎక్కువగా అతిగా ఆలోచించడం వల్ల ఇది మీకు కొద్దిగా కాంబినేషన్ ఏదైతే ఉందో బాగానే పెడుతుంది, నేను కాదనట్లేదు. కానీ మీ ఫోకస్ రాబోయే రోజుల్లో బిజినెస్, దాంపత్య జీవితంలోనే ఎక్కువగా ఉండబోతుంది. ఇక్కడ కుజుడు కనుక చూసుకున్నది 6th హౌస్లో గోచరం ఉండబోతుంది. కుజుడిది 6th హౌస్లో గోచరం మీరు చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఉపచయ భావాల లోపల కుజుడిది గోచరం చాలా బెస్ట్ అని చెప్తాను. ఇక్కడ ఏ ప్రకారంగా బెస్ట్ అంటే హెల్త్ కావచ్చు, లోన్స్ కావచ్చు, శత్రువులు కావచ్చు, అలాంటి రాబోయే రోజులు కనుక ఏదైనా ఉన్నట్లయితే కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవెల్, మీ కరేజ్ని పెంచుకొని వాళ్ళని ఎదుర్కొని మీరు పనులు చేయడానికి రాబోయే రోజుల్లో మొదలవుతాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ కుజుడిది 4th ఆస్పెక్ట్ శుక్రుడి పైన ఉండబోతుంది, హాయర్ మీద శుక్రుడి పైన ఉండబోతుంది. సో ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే శుక్రుడి పైన కుజుడిది 4వ దృష్టి సంబంధం ఉండడం వల్ల కుటుంబం లోపల కొన్ని భౌతిక సంబంధించిన వస్తువులు కొనే అవకాశం అయితే రాబోయే రోజుల్లో కనపడుతుంది. ఇంకో విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ కుజుడిది 8వ దృష్టి మీ రాశి మీద కూడా ఉంది. సో రాబోయే రోజుల్లో కొద్దిగా అగ్రెసివ్ ఫీలింగ్ మీకు ఎక్కువ పెరుగుతుంది, కొద్దిగా బాడీ లోపల ఇన్సెక్యూరిటీ కూడా అనిపిస్తుంటుంది. దాంతోపాటు ఏంటంటే కొద్దిగా కోపం వస్తుంటుంది, కోపం ఎక్కువగా పెరుగుతుంటుంది. కానీ ఆ కోపాన్ని ఎక్కడ ఏ ప్రకారంగా ప్రదర్శించాలి అది అసలు మీకు అర్థం కాదు. ఎందుకు ఇది అర్థం కాదని తెలుసుకోండి. మీ రాశాధిపతి 3వ స్థానంలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. మళ్ళీ 3rd ఆస్పెక్ట్ మళ్ళీ మీ రాశి మీదనే ఉంది. సో ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు, మీ పైన మీరే రాబోయే రోజుల్లో పని చేయడానికి అయితే ప్రయత్నం నడుస్తుంటుంది. కొత్త సబ్జెక్ట్, కొత్త ఎడ్యుకేషన్ లోపల సిస్టమ్ మీకు రాబోయే రోజుల్లో మైండ్ సెట్ అయితే మీకోసం చేంజ్ కాబోతుంది. ఆర్థిక వ్యవహారాలు అయితే రాబోయే రోజుల్లో మీకోసం ప్లస్ అని చెప్తాను, మైనస్ లాంటి ఏం కనిపించట్లేదు. అండ్ ఇంకొక విషయం మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీకు విశేషంగా 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. మీ 11th వాడు ఎవరైతే ఉన్నాడో కుజుడు 6th హౌస్లో ఉన్నాడు. మీరు లోన్కి సంబంధించి ఏదైనా ప్రయత్నం కనుక మీకు నడుస్తున్నట్లయితే అక్కడ శాంక్షన్ అయ్యే అవకాశం కనబడుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇతరపురం మీరు లోన్ కనుక ఏదైనా ఉన్నట్లయితే ఆ లోన్ రాబోయే రోజులు క్లియర్ అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది. కుటుంబం లోపల చిన్న చిన్న డిస్టర్బ్ లాంటి ఈవెంట్స్ అవుతుంటాయి, కానీ అది మరీ అంత డిస్టర్బ్ అయితే నాకు అనిపించట్లేదు. మీరు దాన్ని ఓవర్గా ఎక్కువగా ఆలోచించడం వల్ల మీకు అది కొద్దిగా బాధ కలిగించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో రాబోయే రోజుల్లో మకర రాశి వారికి 15 రోజులు టైం ఏదైతే ఉందో బాగానే ఉండబోతుంది, బెస్ట్ అని చెప్తాను. కేవలం ఒక పని చేయండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మీ పైన మీరు అభ్యాసం చేయండి, మీ పైన మీరు పని చేయండి. విద్యార్థులకి ఈ సమయకాలం బాగుంటుంది. విద్యార్థులకి ఈ సమయకాలం లోపల విశేషంగా ఇతరుల సహకారం దక్కడం వల్ల కొద్దిగా గ్రోత్ అయితే కనపడుతుంది. అని ఆన్లైన్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ సమయకాలం బాగానే ఉంది. ఆపర్చునిటీస్ అయితే కెరియర్ లోపల బాగానే కనపడుతున్నాయి. జాబ్ అలాగే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మల్టీనేషనల్ కంపెనీలు జాబ్ చేసే వారికి కొద్దిగా అంత నేను సెక్యూరిటీ అని చెప్పాను, కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్ లాంటి స్థితిగతులు అయితే రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఒక రెమెడీ చెప్తాను, ఇది మీరు చేస్తూ ఉండండి. ప్రతిరోజు గణపతికి సంబంధించిన ఆరాధన ఎక్కువ చేయండి. గణపతి ఆరాధన మీరు ఎంత ఎక్కువ చేస్తే మీకు అంత మంచిదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా, 8th లార్డ్ అలాగే 6th లార్డ్ 7th హౌస్లో ఉన్నారు. మరి 7th లార్డ్ ఎక్కడ ఉన్నాడు? మీ రాశిలో ఉన్నాడు. సో మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంటే ఆ మిస్అండర్స్టాండింగ్స్ కాకూడదు ఉండాలంటే బుద్ధిని ఉపయోగించాలి. ఇక్కడ బుద్ధిని ఉపయోగించాలంటే బుధుడిది అనుగ్రహం ఉండాలి. బుధుడిది అనుగ్రహం గణపతి ఆరాధన ద్వారానే సంభవించుద్ది. సో గణపతి ఆరాధన మీరు రాబోయే రోజుల్లో ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి, బాగుంటారు. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.